అలాగే మీ విలేకరులకైనా నాకైనా ఆ వైసీపీ నాయకులకైనా మనకి ఏదైనా తెలవకపోతే గూగుల్ చేస్తాం. గూగుల్ దగ్గర సెర్చ్ చేస్తే గూగుల్ నుంచి డేటా తీసుకుంటాం. అట్లాంటి గూగుల్ కంపెనీ వస్తే ఏదో ఊరు పేరు లేని కంపెనీ వచ్చినట్టుగా ఎందుకు మారుతున్నారు? $15 బిలియన్ పెట్టుబడి దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చింది. మీరు రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షిస్తే రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తుంటే మీ కోపం లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు, దాన్ని ఎలా అడ్డుకోవాలని మీ దుష్ట ప్రయత్నం తప్ప 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మీకు మనుగడ ఉండదేమో అనుమానంతో మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు. ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో $15 బిలియన్ పెట్టుబడి వచ్చినప్పుడు మీరు అన్నీ మూసుకొని వెల్కమ్ టు ఏపీ గూగుల్ అని మీరు కూడా బోర్డు చూపిస్తే ప్రజలు హర్షించేవాళ్ళు. అలాగే దానికి బదులు ఈ కాగ్గోలు చేస్తున్నారు. అభివృద్ధిని కోరుకోవటం లేదా, లేక కడప మాజీ ఎంపీ గారి కేసులో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారని గూగుల్ మీద మీకేమన్నా కోపం ఉందో నాకైతే అర్థం కాని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లోని ఏ సిటిజన్ అయినా గూగుల్ ప్రాజెక్ట్ వస్తుందంటే గర్వంగా ఆనందంగా వెల్కమ్ చెప్పే పరిస్థితి. కానీ మీరు చేసే విమర్శలు చూస్తుంటే మీకు టెక్నాలజీ అర్థం కాపాడడం వల్ల నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. మీకు టెక్నాలజీ తెలిస్తే నిన్న గూగుల్ క్లౌడ్తో ఏపీ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన దాన్ని స్వాగతించేవాళ్ళు. అలాగే డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త యుగం నిన్నటి నుంచి ప్రారంభమైంది. గూగుల్ అనౌన్స్డ్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఏఐ అండ్ డేటా హబ్, ఇట్స్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్సైడ్ ద యుఎస్. దిస్ హబ్ విల్ బ్రింగ్ గూగుల్స్ ఫుల్ ఏఐ స్టాక్ టు ఇండియా అండ్ సపోర్ట్ లోకల్ ఏఐ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్. గూగుల్కి పర్ డే రెవెన్యూ $1.07 బిలియన్. అలాగే అటువంటి కంపెనీ మన దగ్గర డేటా సెంటర్ హబ్ ఏర్పాటు చేస్తుంటే దేశవ్యాప్తంగా గూగుల్ ఏపీ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అయింది నిన్నంతా. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం ఇది అర్థం కావట్లా. ఇదేదో వాళ్ళు విండ్ పవర్ ప్రాజెక్ట్ లాగా అనుకుంటున్నారని నేను భావిస్తున్నా. ఎక్కడో కాస్ట్ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి విండ్ పవర్ పెడుతున్నలాగా డేటా సెంటర్ అని వాళ్ళు భావిస్తున్నారేమో నాకైతే అర్థం కాని పరిస్థితి. అలాగే యంగెస్ట్ స్టేట్గా ఉంది, హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా ఈ రాష్ట్రం మారబోతుంది. దానికి తార్కాణం ఈ గూగుల్ కంపెనీ రాక. అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. అమెరికాలో వాషింగ్టన్ డీసీకి కోతవేటు దూరంలో డొలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండే ప్లేస్లో లౌడన్ అనే కౌంటీ ఉంటుంది. ఆ కౌంటీ వర్జీనియాలో ప్రపంచానికి డేటా సెంటర్ ఎల్ఐగా పేరు తెచ్చుకుంది. అమెరికా రాజధానికి ఆనుకుండే ఈ ప్రాంతంలో ఇది డేటా సెంటర్ ఉన్న పరిస్థితి. దానివల్ల యుఎస్ మొత్తం మీద టాప్ 5 కౌంటీల్లో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న కౌంటీ అది. ఆ కౌంటీలో డేటా సెంటర్లు చాలా కంపెనీలు డేటా సెంటర్ ఉన్న పరిస్థితి. కానీ మీరు అది అర్థం కాక మాట్లాడుతున్నారేమోనని నేను భావిస్తున్నా. ఇది లో కాస్ట్ ప్లేస్లో పెట్టే విండ్ పవర్ లాంటి ప్రాజెక్ట్ కాదు, ఇది రిచ్ కౌంటీల్లో కూడా ఉందనే విషయాన్ని మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరిగింది. అలాగే జాబ్ మల్టీపిల్లర్స్ అనేది టెక్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ భూమి వస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1.5 లక్షల నుంచి 1.9 లక్షల ఉద్యోగోపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది. నిర్మాణ దశలో వేలాది ఇంజనీర్లు, టెక్నీషియన్లు, కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి. ఆపరేషన్ దశలో వందల సంఖ్యలో పర్మనెంట్ జాబ్స్ వచ్చే పరిస్థితి. అలాగే దాని చుట్టూ ఉన్న సప్లై చైన్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, హౌసింగ్, సర్వీసెస్ రంగాల్లో మల్టీప్లేయర్ ఎఫెక్ట్గా ఉంటుంది. అలాగే మీ విలేకరులకైనా నాకైనా ఆ వైసీపీ నాయకులకైనా మనకి ఏదైనా తెలవకపోతే గూగుల్ చేస్తాం. గూగుల్ దగ్గర సెర్చ్ చేస్తే గూగుల్ నుంచి డేటా తీసుకుంటాం. అట్లాంటి గూగుల్ కంపెనీ వస్తే ఏదో ఊరు పేరు లేని కంపెనీ వచ్చినట్టుగా ఎందుకు మారుతున్నారు? $15 బిలియన్ పెట్టుబడి దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చింది. మీరు రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షిస్తే రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తుంటే మీ కోపం లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు, దాన్ని ఎలా అడ్డుకోవాలని మీ దుష్ట ప్రయత్నం తప్ప 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మీకు మనుగడ ఉండదేమో అనుమానంతో
మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు. ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో $15 బిలియన్ పెట్టుబడి వచ్చినప్పుడు మీరు అన్నీ మూసుకొని వెల్కమ్ టు ఏపీ గూగుల్ అని మీరు కూడా బోర్డు చూపిస్తే ప్రజలు హర్షించేవాళ్ళు. అలాగే దానికి బదులు ఈ కాగ్గోలు చేస్తున్నారు. అభివృద్ధిని కోరుకోవటం లేదా, లేక కడప మాజీ ఎంపీ గారి కేసులో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారని గూగుల్ మీద మీకేమన్నా కోపం ఉందో నాకైతే అర్థం కాని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లోని ఏ సిటిజన్ అయినా గూగుల్ ప్రాజెక్ట్ వస్తుందంటే గర్వంగా ఆనందంగా వెల్కమ్ చెప్పే పరిస్థితి. కానీ మీరు చేసే విమర్శలు చూస్తుంటే మీకు టెక్నాలజీ అర్థం కాపాడడం వల్ల నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. మీకు టెక్నాలజీ తెలిస్తే నిన్న గూగుల్ క్లౌడ్తో ఏపీ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన దాన్ని స్వాగతించేవాళ్ళు. అలాగే డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త యుగం నిన్నటి నుంచి ప్రారంభమైంది. గూగుల్ అనౌన్స్డ్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఏఐ అండ్ డేటా హబ్, ఇట్స్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్సైడ్ ద US. దిస్ హబ్ విల్ బ్రింగ్ గూగుల్స్ ఫుల్ AI stack to India and support local AI innovation and development. గూగుల్కి పర్ డే రెవెన్యూ $1.07 బిలియన్. అలాగే అటువంటి కంపెనీ మన దగ్గర డేటా సెంటర్ హబ్ ఏర్పాటు చేస్తుంటే దేశవ్యాప్తంగా గూగుల్ ఏపీ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అయింది నిన్నంతా. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం ఇది అర్థం కావట్లా. ఇదేదో వాళ్ళు విండ్ పవర్ ప్రాజెక్ట్ లాగా అనుకుంటున్నారని నేను భావిస్తున్నా. ఎక్కడో కాస్ట్ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి విండ్ పవర్ పెడుతున్నలాగా డేటా సెంటర్ అని వాళ్ళు భావిస్తున్నారేమో నాకైతే అర్థం కాని పరిస్థితి. అలాగే యంగెస్ట్ స్టేట్గా ఉంది, హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా ఈ రాష్ట్రం మారబోతుంది. దానికి తార్కాణం ఈ గూగుల్ కంపెనీ రాక. అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. అమెరికాలో వాషింగ్టన్ డీసీకి కోతవేటు దూరంలో డొలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండే ప్లేస్లో లౌడన్ అనే కౌంటీ ఉంటుంది. ఆ కౌంటీ వర్జీనియాలో ప్రపంచానికి డేటా సెంటర్ ఎల్ఐగా పేరు తెచ్చుకుంది. అమెరికా రాజధానికి ఆనుకుండే ఈ ప్రాంతంలో ఇది డేటా సెంటర్ ఉన్న పరిస్థితి. దానివల్ల యుఎస్ మొత్తం మీద టాప్ 5 కౌంటీల్లో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న కౌంటీ అది. ఆ కౌంటీలో డేటా సెంటర్లు చాలా కంపెనీలు డేటా సెంటర్ ఉన్న పరిస్థితి. కానీ మీరు అది అర్థం కాక మాట్లాడుతున్నారేమోనని నేను భావిస్తున్నా. ఇది లో కాస్ట్ ప్లేస్లో పెట్టే విండ్ పవర్ లాంటి ప్రాజెక్ట్ కాదు. ఇది రిచ్ కౌంటీల్లో కూడా ఉందనే విషయాన్ని మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరిగింది. అలాగే మల్టీపిల్లర్స్ అనేది టెక్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ భూమి వస్తే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1.5 లక్షల నుంచి 1.9 లక్షల ఉద్యోగోపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది. నిర్మాణ దశలో వేలాది ఇంజనీర్లు, టెక్నీషియన్లు, కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి. ఆపరేషన్ దశలో వందల సంఖ్యలో పర్మనెంట్ జాబ్స్ వచ్చే పరిస్థితి. అలాగే దాని చుట్టూ ఉన్న సప్లై చైన్, ట్రాన్స్పోర్ట్, ఫుడ్, హౌసింగ్, సర్వీసెస్ రంగాల్లో మల్టీప్లేయర్ ఎఫెక్ట్గా ఉంటుంది.